పేరెంటింగ్ టిప్ నెంబర్ 11కి స్వాగతం. పిల్లల్ని మనం చక్కగా మంచి కెరీర్‌కి తీసుకెళ్ళాలనుకుంటాం. వాళ్ళు డబ్బులు సంపాదించాలనుకుంటాం. వాళ్ళు చాలా సక్సెస్ అవ్వాలనుకుంటాం. వాళ్ళ అవార్డులో, రివార్డులో ఇల్లు కట్టుకోవడం, కారు కొనుక్కోవడం, విల్లాలు కొనుక్కోవడం అబ్బో! చాలా 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 పిల్లలకి చెప్తాం. కానీ నాకు తెలిసి పిల్లలకి వాటితో పాటు చెప్పాల్సినవి కంపల్సరీ కొన్ని ఉన్నాయేమో అనిపిస్తుంది. నాకు గుర్తొచ్చినవి, తోచినవి ఇప్పుడు టక్ టక్కమని చెప్పేస్తాను. 1, పిల్లల్ని పుస్తకాలు చదవమని చెప్పండి. 2, పిల్లల్ని డైరీ రాయమని చెప్పండి. నేను వీటిని ఎందుకు అనే క్వశ్చన్ ఇక్కడ వేయట్లేదు, ఆన్సర్ ఇవ్వట్లేదు, కావాలంటే వేరే చోట చెప్తాను. బట్ పుస్తకాలని చదివే అలవాటు చేయండి, డైరీ రాసే అలవాటు చేయండి. పెద్దలు తోటివారు ఎవరైనా, పెద్దలని కూడా తోటివారిని ఎవరైనా చిన్నగా రెస్పెక్ట్ చేయడం అనేది అలవాటు చేయండి. పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చివరికి ఇంట్లో మన పని మనుషులుగానో లేకపోతే కారు నడిపే డ్రైవర్లను ఎవరినైనా కానీ హ్యూమన్ బీయింగ్గా చూడటం అనేది అలవాటు చేద్దాం. 4వది, ఫ్రెండ్స్ తోటి ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, ఎక్కడ లైన్ గీసుకోవాలి, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఎంత దగ్గరికి వెళ్ళాలి, ఎంత దూరంగా ఉండాలి అనే ఒకానొక లైన్ గీయగలిగిన కెపాసిటీ మన పిల్లలకి నేర్పాలి. అలాగే వంటలో కావచ్చు, లేదా మన పనుల్లో కావచ్చు, లేదా ఎప్పుడైనా ఎవరింట్లో అయినా కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే కావచ్చు, మన పిల్లలు అందులో పార్టిసిపేట్ చేసేలా చేద్దాం. మన పిల్లల్ని అందులో పూర్తి స్థాయిలో ఉండేలా చేద్దాం. అలాగే అప్పుడప్పుడు వీలైతే ఒక మంచి పని అని, అంటే మొక్కలు నాటడము, బ్లడ్ డొనేషన్ ఇవ్వడము, అనాథాశ్రమానికి వెళ్ళడము, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడము, అంటే సినిమాలు షికార్లతో పాటు నేను మాట్లాడేది. అవి ఎలాగూ చేస్తారు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. వాటికి వెళ్ళే ప్రయత్నం. అలాగే తక్కువ మాట్లాడటం, లేదా వారంలో ఓ రోజు అసలు మౌనవ్రతం పాటించేలాగా ఎక్కువ మాట్లాడే పిల్లలైతే, తక్కువ మాట్లాడే పిల్లలైతే కనుక వారంలో ఓ రోజు గలగలా మాట్లాడేలాగా, ఇలా మన పిల్లల యొక్క సైకాలజీని బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వంలో మంచి మార్పులు వచ్చేలాగా మనం చేసే ప్రయత్నం ఇవన్నీ చెయ్యాలి. నాకు తెలిసి ఇలాంటివి చేయడానికి మీకు ఎలాబొరేటెడ్గా ఈ వీడియోలో నేను చెప్పలేదేమో, కానీ ఎప్పుడైనా నన్ను ప్రత్యేకంగా కలిసి కనుక అలాంటివి తెలుసుకోవాలనుకుంటే కనుక 8897826108కి ఫోన్ చేయండి. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై.